నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈ రోజు హెల్త్ జోన్ లో డయాబెటిక్ రెటినోపతి ఏంటో తెలుసుకోబోతున్నాం. వీటి గురించి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ డాక్టర్ సందీప్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రెటీనా అంటే ఏంటి, దీని రోల్ ఏ విధంగా ఉంటుంది? రెటీనా అంటే కంట్లో ఉండే పల్చటి పొర అండి. సో ఇది మనము కెమెరాలో చూస్తే కెమెరాలో ఏదైతే ఫిలిం ఉంటుందో ఆ ఫిలిం లాంటిది ఒక చిన్న సన్నటి పొర రెటీనా అంటాం దాన్ని. సో మనం చూసే ఆబ్జెక్ట్స్ కానీ దృశ్యాలు కానీ దీనిపైన క్యాప్చర్ అయిపోయి దాని ద్వారా మళ్ళీ బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయండి. ఓకే, అది మనకు అసలు డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటి? మధుమేహంతో వచ్చే కంటి సమస్యల్ని మనం దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాము. సో ఈ డయాబెటీస్ కంట్రోల్ లేని వాళ్ళలో, మధుమేహం కంట్రోల్ లేని వాళ్ళలో కంట్లో సమస్యలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇనీషియల్ స్టేజెస్గా కంట్లో రక్తటి మరకలు కానీ రక్తటి చుక్కలు కానీ రావడానికి ఛాన్స్ ఉంది. దాన్ని మైల్డ్ స్టేజ్ అంటాము. అది నివారించకపోతే, ఆ స్టేజ్లో నివారించకపోతే ఇంకా అడ్వాన్స్ స్టేజ్ని మోడరేట్ స్టేజ్ అంటాము. అండ్ కంట్లో కొన్నిసార్లు వాపు కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. దాన్ని మ్యాక్యులర్ ఎడిమా అంటాము. అండ్ అదే కాకుండా కంట్లో ఇంకా కంట్రోల్ కాకపోతే కంట్లో రక్త ప్రవసం అయిపోయి రక్తం అనేది నిండి కంటి చూపు మొత్తం కోల్పోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఓకే, అయితే కామన్ గా మనం ఈ రెటీనాలో ఎటువంటి సమస్యలు గమనిస్తూ ఉంటాము? రెటీనాలో నల్లటి మచ్చలు కానీ ఆర్ కొన్నిసార్లు చూపు మందగించడం కానీ, సెంటర్ చూపు ఇప్పుడు కానీ మనం ఏదైనా చూస్తే సెంటర్లో ఒక బ్లాక్ స్పాట్ లాగా రావడం, అలాంటి రెటీనా సిమ్టమ్స్ ఉంటాయండి. ఓకే, అయితే డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో ఎంత పర్సంటేజ్ వరకు అసలు ఇది డయాబెటిక్ రెటీనాకు వెళ్లే దారితీసే అవకాశం ఉంటుంది? 17 నుంచి 18% వరకు డయాబెటిక్ రెటినోపతి రావడానికి ఛాన్స్ ఉందండి. అంటే 100 మంది మధుమేహంతో బాధపడుతున్నారంటే దానిలో 17 నుంచి 18% వరకు ఈ డయాబెటిక్ రెటినోపతి రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, అయితే మనం ఎటువంటి లక్షణాల ద్వారా ఈ డయాబెటిక్ రెటినోపతిని గుర్తించవచ్చు ఈజీగా? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, షుగర్ ఒకసారి రాగానే ఫస్ట్ మొదలు చెక్ చేసుకోవాల్సింది కంటి రెటీనా అండి. ఎందుకంటే రెటీనాలో మనం లైవ్ బ్లడ్ వెజల్స్ అంటే ఉన్న రక్తనాళాలు లైవ్గా చూసేది మనం రెటీనాలోనే చూడగలుగుతాం. ఇంకా బాడీలో ఎక్కడ కానీ మనం బ్లడ్ వెజల్స్ చూడాలంటే దాన్ని కట్ చేసి ఓపెన్ చేసి చూడాల్సి ఉంటుంది. బట్ కంట్లో మనకు రక్త నలాలు ఎలా ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. సో మధుమేహంతో ఎవరైతే బాధపడుతూ ఫస్ట్ డిటెక్ట్ అయిన వాళ్ళకి ఆ టైంలోనే కంటి ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఆ టైంలో కంట్లో ఏమి చేంజెస్ లేవు, రక్తటి చుక్కలు కానీ మరకలు కానీ లేవు అని అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకోవడం ఇంపార్టెంట్. వన్స్ మనకి డయాబెటిక్ అటాక్ అయిన తర్వాతే మనకి రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇది డయాబెటిక్ రెటినోపతికి దారి తీసిన తర్వాత ఎటువంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు? కాంప్లికేషన్స్ వచ్చేసి ఫస్ట్ చూపు కోల్పోవడం అండి. కంట్లో చుక్కల్లాగా రావడం. సో చుక్కల్లాగా వస్తున్నాయంటే కంట్లో బ్లీడింగ్, రక్తం రావడం వల్ల చుక్కలు వస్తాయండి. అండ్ చూపు కూడా మందగిస్తుంది. ఇనీషియల్ స్టేజెస్లో అయితే మాత్రం షుగర్ వల్ల ఏమీ ఇబ్బంది ఏమి ఉంటుంది డయాబెటిక్ రెటినోపతి చేంజెస్, మైల్డ్ రెటినోపతి చేంజెస్ వల్ల. బట్ ఇది దీన్ని కంట్రోల్ చేయకుండా రాను ఇంకా దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు చూపు అనేది కోల్పోతుంది. కొన్నిసార్లు లోపల బ్లీడింగ్ ఎక్కువైపోతే అసలు మొత్తం టోటల్ కన్ను కూడా పోవడానికి, చూపు పోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే, అసలు డయాబెటీస్ నుంచి డయాబెటిక్ రెటినోపతికి చేంజ్ అవ్వడానికి అసలు ప్రధాన కారణాలు ఏంటి? పర్టికులర్గా ఈ రీజన్ అంటే చెప్పగలము మనం? పర్టికులర్గా అంటే మెయిన్ అన్కంట్రోల్ డయాబెటీస్ అండి. షుగర్ కంట్రోల్గా లేకపోవడం ఒకటి ముఖ్యమైనది. సెకండ్ వచ్చేసి ఎన్ని రోజుల నుంచి షుగర్తో బాధపడుతున్నారు, ఎన్ని రోజులు అంటే క్రానిసిటీ పెరిగినా కొద్దీ, నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరిగినా కొద్దీ ఈ కాంప్లికేషన్స్ రావడానికి, డయాబెటిక్ రెటినోపతి ఛాన్స్ రావడానికి ఉంది. డయాబెటీస్ ఒకటే కాకుండా ఈవెన్ బ్లడ్ ప్రెషర్, బీపీ, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ కావడం, వీటన్నిటి వల్ల కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటిక్ రెటినోపతి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అయితే మనం డయాబెటిక్ రెటినోపతిని ఎలా గుర్తించాలి? డయాగ్నోసిస్, టెస్టింగ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? టెస్టింగ్ ప్రొసీజర్ దీన్ని రెటినా ఎగ్జామినేషన్ అంటాము, ఫండస్ ఎవాల్యుయేషన్ అంటాము. సో కంట్లో డ్రాప్స్ వేసి వి సీ ద రెటినా అండి. రెటినాలో ఉండే రక్తనాళాలు ఎలా ఉన్నాయని గమనిస్తాము. అండ్ ఎలాంటి రక్తటి చుక్కలు కానీ అలాంటివి గమనిస్తే మాత్రం వాళ్ళకి ముందే మేము కాషన్ చేస్తాము. ఆ స్టేజ్లో అయితే ట్రీట్మెంట్ అనేది ఉండదు. జస్ట్ ప్రివెంట్ కావడానికి ఎక్సర్సైజ్ కానీ, తర్వాత ఫుడ్ డైట్ కంట్రోల్ కానీ ఇవన్నీ చేస్తూ షుగర్ ఒకటి కంట్రోల్ పెట్టుకుంటే ఈ స్టేజ్లో సరిపోతుంది. అడ్వాన్స్ స్టేజెస్ అయితేనే మాత్రమే దానికి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ మధ్యకాలంలో మనకి టీనేజ్లో, యంగర్ జనరేషన్లో కూడా మనం ఈ డయాబెటిక్ని చూస్తూ ఉన్నాం, ఆ కండిషన్స్ని. సో వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఇది రెటినోపతికి దారి తీయకుండా? మెయిన్ అంటే స్ట్రెస్ ఎక్కువ. యంగ్ పాపులేషన్లో డయాబెటీస్ రావడానికి స్ట్రెస్ ఒకటి. అండ్ చేసే వర్క్ కూడా సెడెంటరీ లైఫ్, ఎక్కువ జాబ్స్ చూస్తే కూడా మీరు సెడెంటరీ లైఫ్లోనే ఉంటుంది కాబట్టి అదొక రిస్క్ ఫ్యాక్టర్. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం, వీటన్ని కారణాల వల్ల డయాబెటీస్ రావడము యంగ్ ఏజెస్లో కామన్ అయిపోయింది. అండ్ దాంతోపాటు జెనెటిక్స్ కూడా, అంటే పేరెంట్స్కి డయాబెటీస్ ఉంటే పిల్లలకు కూడా డయాబెటీస్ త్వరగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అయితే మనం చిన్న పిల్లల్లో కూడా ఇది డయాబెటిక్ రెటినోపతిని గమనించే అవకాశం ఉంటుందా?
అంటే చిన్నపిల్లలు అంటే టైప్ 1 డయాబెటీస్ అంటామండి. వాళ్ళకి ఏంటంటే చిన్నప్పుడే ప్యాంక్రియాస్ పని చేయకపోవడము, దానివల్ల డయాబెటీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళల్లో కూడా డయాబెటిక్ రెటినోపతి వస్తుందండి. దానిలో వీళ్ళకి ఎక్కువ ఏంటంటే రక్తం రావడం ఎక్కువగా ఉంటుంది, బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లలు వచ్చే వాళ్ళకి. ఓకే, అయితే మన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి? ఆప్షన్స్ ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో అయితే దానికి ట్రీట్మెంట్ ఏముండదు, ఎందుకంటే చూపు బాగానే ఉంటుంది కాబట్టి ఆ స్టేజ్లో అయితే మనము అబ్జర్వ్ చేస్తాము. ఫ్రీక్వెంట్ ఫాలోఅప్కి రమ్మంటాము, ప్రతి 6 నెలలకు వచ్చి ఒకసారి చెకప్ చేయించుకోమంటాము. అండ్ కొన్నిసార్లు కంట్లో వాపు రావడం వల్ల చూపు అనేది మందగిస్తుంది. ఆ టైంలో మాత్రం మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సో వాపు ఉంటే కంట్లో ఇంజెక్షన్స్, ఇంట్రావిట్రల్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి. సో ఆ ఇంజెక్షన్స్ ద్వారా కంటి వాపుని ఒక వరకు నిర్ధారించడానికి ఛాన్స్ ఉంటుంది. అదే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అన్న స్టేజ్లో అయితే లేజర్ కూడా చేసి ఎక్కడెక్కడ బ్లీడింగ్ లీకేజెస్ ఉన్నాయి అవి క్లోజ్ చేస్తాము. దానివల్ల కూడా కొంతమందికి కంట్రోల్ కాకుండా కంప్లీట్ బ్లీడింగ్ వచ్చేసి ఇంకా లేజర్ చేయడానికి కూడా ఆస్కారం లేనప్పుడు ఆపరేషన్ చేసి బ్లీడింగ్ తీయాల్సి ఉంటుంది. ఓకే, అయితే డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు రెగ్యులర్గా ఎప్పుడు చెకప్ చేసుకుంటే మంచిది? ప్రతి 6 నెలలకు అయితే ఖచ్చితంగా చెకప్ చేసుకోవడం ఇంపార్టెంట్. కానీ మధుమేహంతో ఫస్ట్ డిటెక్ట్ అయిన రోజు మాత్రం ఖచ్చితంగా రెటినా ఎవాల్యుయేషన్ ఫస్ట్, ఎందుకంటే దానికంటే ముందు ఎన్ని రోజుల నుంచి వాళ్ళకి షుగర్ ఉందో మనకు తెలియదు. సో ఆ రోజు డిటెక్ట్ అయింది కాబట్టి అప్పుడు మాత్రం ఖచ్చితంగా చెకప్ చేయించుకోవడం మస్ట్ అండి. అండ్ స్టేజ్ సపోజ్ ఇన్ కేస్ షుగర్ ఎక్కువ స్టేజ్ లేదు, మైల్డ్ స్టేజ్లోనే ఉంది, మోడరేట్ స్టేజ్లోనే ఉంది అంటే 4 to 6 monthsకి చెకప్ చేసుకుంటే సరిపోతుంది. అదే కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు అయితే ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి రెటినా చెకప్ చేయించుకోవడం అవసరం అండి. ఓకే, అండ్ డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ రెండింటికి రిలేటెడ్ అయి ఉంటాయి. చాలా కండిషన్స్లో చాలా మందికి రెండు చూస్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా మన బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఈ డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశం ఉంటుందా? అంటే బీపీ ఓన్లీ బీపీ ఉండి షుగర్ లేని వాళ్ళకైతే మాత్రం డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ రావు. వాళ్ళకి హైపర్టెన్సివ్ రెటినోపతి అంటాం. బీపీ వల్ల వచ్చే రెటినా సమస్యలను హైపర్టెన్సివ్ రెటినోపతి అంటాము. సో వాళ్ళలో ఏంటంటే కంట్లో ఉండే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో మూసుకపోవడానికి ఛాన్స్ ఉంటాయి, దాన్ని వీన్ అక్లూషన్స్ అంటాము. అండ్ దానివల్ల కూడా సమస్యలు చూపు కోల్పోవడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇవి రెండు, షుగరు, బీపీ, ఇవి రెండు తోడుదొంగలు లాంటి వ్యాధులు. సో ఇవి రెండు కలిపితే ఇంకా డయాబెటిక్ రెటినోపతి అనేది ఇంకా అడ్వాన్స్గా ప్రోగ్రెస్ కావడానికి ఛాన్స్ ఉన్నాయి. ఓకే, మీరు చెప్పినట్టు ఇనీషియల్ స్టేజ్లో అనుకుంటే కనుక మనం దాన్ని ట్రీట్మెంట్తో, మెడిసిన్తో కావచ్చు, ఐ డ్రాప్స్తో కావచ్చు, అలా క్యూర్ చేసేయచ్చు. ఐ డ్రాప్స్ అంటూ ఏముంటుందండి డయాబెటిక్ రెటినోపతికి మెయిన్ ఇంపార్టెంట్ షుగర్ కంట్రోల్, ఎక్సర్సైజ్ అండ్ మంచి ఆహారం, డయాబెటిక్ డైట్ అవి తీసుకుంటే ఈ డయాబెటిక్ రెటినోపతి రాకుండా మనము ప్రివెంట్ చేయగలుగుతాము. స్టేజెస్ ఇనిషియల్గా వస్తే దాన్ని ఇంకా కొంచెం మనం బాగా కంట్రోల్లో పెట్టుకుంటే ఇంకా అడ్వాన్స్ స్టేజ్ కాకుండా మనం కాపాడగలుగుతాం. ఓకే, అడ్వాన్స్ స్టేజ్ చాలా మందికి కంటి చూపు సమస్య, కన్ను కనిపించకపోవడం వల్ల అటువంటి వాటిలో మరి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇప్పుడు డయాబెటీస్ వల్ల కంటి రక్తనాళాలు ఏవైతే వీక్ అయిపోయి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు అట్లాంటి స్టేజ్లో అయితే మాత్రం ఖచ్చితంగా మేము లేజర్తో కూడా కంట్రోల్ లేకపోతే ఆపరేషన్ ద్వారా రక్తాన్ని మొత్తం తీసేసి చూపును ఒక వరకు మనము నిలబెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ కొంతమందికి ఇవన్నీ చేశాక కూడా షుగర్ కంట్రోల్ లేకపోతే అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళి చూపు మొత్తానికి కూడా కోల్పోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అయితే మనం కేవలం ఒక్క కంటిలోనే ఈ సమస్య చూస్తూ ఉంటామా? రెండు కళ్ళల్లో కూడా సేమ్ ప్రాబ్లమా? రెండు కళ్ళల్లో వస్తాయండి డయాబెటిక్ రెటినోపతి చేంజెస్. కానీ ఒక కంట్లో ఎక్కువ, ఒక కంట్లో తక్కువ రావడానికి ఛాన్స్ ఉంటాయి. బట్ రెండు కంట్లో ఎఫెక్ట్ కావడానికి ఆస్కారమే. అయితే మనం ఒకే టైంలో రెండు కళ్ళకి కూడా సర్జరీ చేయించుకోవచ్చా? అవునండి, రెండు కళ్ళకి కూడా అడ్వాన్స్ స్టేజ్లో సపోజ్ రెండు కళ్ళు, కొంతమందికి మొత్తం కళ్ళు చూపు అనేది కోల్పోయి రెండు కళ్ళతో వచ్చే వాళ్ళకి రెండు కళ్ళు కూడా ఆపరేషన్ చేసి మళ్ళీ చూపు అనేది ఒక వరకు మనము ఆ చూపుని నిలబెట్టగలుగుతాం. కానీ మళ్ళీ అలాగే షుగర్ కంట్రోల్ లేకపోతే మాత్రం అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళి న్యూవాస్కులర్ గ్లకోమా అంటారు. కొన్నిసార్లు కంట్లో ప్రెషర్ బాగా పెరిగిపోయి కంటి మొత్తం టోటల్ చూపు కూడా కోల్పోవడానికి ఆస్కారం ఉంది. ఓకే, అండ్ చాలా మంది చెప్తూ ఉంటారు మేము అన్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నాము అయినా కూడా లెవెల్స్ కంట్రోల్లో ఉండట్లేదు. సో అటువంటి వాళ్ళు మరి దీన్ని ఎలా? అంటే చాలా మందికి స్ట్రెస్ అండి. ఇప్పుడు ఇఫ్ యూ సీ వాళ్ళు డైట్ బాగా కంట్రోల్ పెట్టుకున్నా అండ్ ఎక్సర్సైజ్ చేసిన స్ట్రెస్ ఎక్కువ ఉంటే కూడా షుగర్ లెవెల్స్ పెరగడానికి ఛాన్స్ ఉంటాయి. సో అన్ని కంట్రోల్ పెట్టుకుంటే యూజువల్లీ డయాబెటీస్ అనేది కంట్రోల్లోనే ఉంటుంది. రైట్ డాక్టర్, ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. వరంగల్ నుంచి శ్రీకాంత్ గారు, నమస్తే అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. నాకు సైట్ ఉంది, రెండు ఈక్వల్ గా 2 దూరం. చెప్పండి సార్. అది లేజర్ ట్రీట్మెంట్ పెట్టుకోవాలంటే ఏమైనా చెప్తారా? లేజర్ ట్రీట్మెంట్ ఎంత ఖర్చు అంటే సైట్ తగ్గే ఆప్షన్ లేదు కదా. అంటే మీ పవర్ ఎంత ఉంది సార్? మీ కంటి చూపు పవర్ ఎంత ఉంది? -2 ఉంది. రెండు ఈక్వల్ -2 ఉన్నప్పుడు మీరు చేయించుకోవచ్చు అండి. కానీ దీనికి ఏంటంటే లాసిక్ అంటే లేజర్ ద్వారా కంటి చూపు అద్దాలు లేకుండా చేయడాన్ని లాసిక్ ఆపరేషన్ అంటారు. బట్ వీటన్నిటికీ అందరూ ఎలిజిబుల్ కాదు.
సో కంట్లో ఫస్ట్ మీరు రెటినా ఎవాల్యుయేషన్ అని ఒకటి ఉంటుంది. రెటినాలో ఏ సమస్య లేకపోతేనే అప్పుడు మీకు లాసిక్ చేయగలుగుతారు. ప్లస్ ఇంకోటి కంటి నల్లగుడ్డు థిక్నెస్, మందం అనేది ఇంపార్టెంట్. ఆ నల్లగుడ్డు మందం ఉంటేనే లాసిక్ అనే ప్రొసీజర్ చేయడానికి వీలుంటుందండి. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. సత్య గారు నమస్తే అండి. హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి, మాట్లాడండి. యా మ్యామ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సందీప్ గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి మేడం. నా పేరు సత్య అండి, నేను హైదరాబాద్ చందనగర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. సో నా వైఫ్ కి ఇట్స్ అరౌండ్ 35 years ఉంది. తనకి రెటినాలో ఇన్ఫ్లమేషన్ ఫామ్ అయింది సార్. సో అయితే ఇది 6 months బ్యాక్ ఇష్యూ. సో వైజాగ్ లో ఒక హాస్పిటల్ లో చూపించాం, శంకర్ ఫౌండేషన్ లో. సో వాళ్ళు ఐవీస్ ఇచ్చారనమాట, 2 doses. అంత టైం అది బ్యాన్ చేశారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. అవునండి. అప్పటి నుంచి మళ్ళీ తీసుకోలేదు సార్. ఓకే. సో అది కాన్స్టెంట్ గా అది ఎట్లా ఉంది అన్నది ఇప్పుడు లేదు. ఇప్పటి వరకు అయితే సిమ్టమ్స్ ఏం తెలియలేదు. జస్ట్ నార్మల్ గానే ఇంకేమి మెడిసిన్స్ ఏమి యూజ్ చేయలేదు. అప్పుడప్పుడు లైట్ గా హెడేక్ లా అట్లా అనిపిస్తుంది. బట్ విజన్ కూడా అంత ఇంప్రూవ్మెంట్ ఏమి అనిపించలేదు అనమాట. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అట్లానే ఉంది. అంటే ఈ ఇంజెక్షన్ దేనికోసం ఇచ్చారంటే, అంటే డయాబెటీస్, షుగర్ ఉందా తనకి? లేదు సార్, అసలు షుగర్ అనేది లేదు. సో అది యాక్చువల్గా ఏంటంటే సార్, ఇది ఇన్ఫ్లమేషన్ ఫామ్ అయిందని చెప్పి జస్ట్ చెక్ చేశారు. ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉందన్నారు ఒక ఐలో. సో దానివల్ల ఐవి ఇంజెక్షన్ చేశారు. ఓకే, కంటికి ఇంజెక్షన్స్ ఇచ్చారు. అవును సార్. అంటే ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా కంట్లో వాపు అవన్నీ రావడానికి ఛాన్స్ ఉంటాయమ్మా. వాపుతోటి చూపు తగ్గడానికి ఆస్కారం ఉంది. సో ఇంజెక్షన్స్ దీనిలో స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అంటాము ఇవి. సో కంట్లో స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటే ఆ వాపు అనేది తగ్గుతుంది. తగ్గాకనే చూపు అనేది ఇంప్రూవ్మెంట్ రావడానికి ఛాన్స్ ఉందమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. కర్నూలు నుంచి మస్తాన్ గారు నమస్తే అండి. చెప్పండి మేడం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మస్తాన్ గారు, చెప్పండి. మా పాపకు 2 సంవత్సరాలు అప్పుడు కన్ను హైస్కూల్ అయింది సార్. ఏమైంది సార్? మా పాపకి 2 సంవత్సరాల వయసు అప్పుడు హైస్కూల్ అయింది సార్. దెబ్బ తగిలింది అంటున్నారా? దెబ్బ తగిలింది సార్. దెబ్బ తగిలింది. ఎప్పుడు? ఎల్లుండి సార్ హాస్పిటల్ చూపిస్తున్నాం మేడం. ఓకే. ప్రతి 16 సంవత్సరాలు సార్, 18 సంవత్సరాలు రమ్మన్నారు. మళ్ళీ సంవత్సరం పోతున్నాం సార్ ఎల్లుండి హాస్పిటల్కి. దాన్ని ఏమన్నా మార్చే అవకాశం ఉందా? అంటే దెబ్బ ఎలా తగిలిందండి? 2 సంవత్సరాలప్పుడు సార్. తనకి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దెబ్బ తగిలింది అంటున్నారు. 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దెబ్బ తగిలింది. ఇప్పుడు 16 సంవత్సరాలు. ఓకే. సంవత్సరం పోతున్నాం సార్. అయితే కన్ను చూపు లేదన్నా సార్ మామూలుగా ఇక్కడ మా నంద్యాల డాక్టర్లు అయితే. అంటే దెబ్బ ఎక్కడ తగిలిందండి? మెదడుకి ఏమైనా తగిలిందా? కన్నుకే సార్, నల్లగుడ్డు మీదే తగిలింది. నల్లగుడ్డ మీద తగిలింది. ఒకటే కన్ను ఇబ్బంది ఉందా, 2 కళ్ళు ఇబ్బంది అనిపిస్తున్నాయా తనకి? ఒక కన్నే సార్, ఒక కన్ను, 2 కన్ను ప్రాబ్లం అయితే లేదన్నారు. ఓకే ఓకే. అంటే కంటి ఈ దెబ్బ తాకడం వల్ల కంటి నల్లగుడ్డు పైన మచ్చలు కూడా రావడానికి ఛాన్స్ ఉంటాయి. కానీ 2 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి అప్పుడు వయసు కూడా చాలా చిన్నది కాబట్టి ఆ టైంలో తనకి నరాల డెవలప్మెంట్ కూడా కాకపోవచ్చు. ఎందుకంటే మనం కంటిన్యూస్గా చూస్తూ ఉంటేనే నరాలు అనేది వెనకాల డెవలప్ అవుతూ ఉంటాయి. సో అది డెవలప్ కాకపోతే కూడా అంటే ఈ టైంలో ఆపరేషన్ కానీ సర్జరీ కానీ చేసినా కానీ పెద్ద ఎక్కువ ప్రయోజనం ఉండకపోవచ్చు తనకి. అంటే తనకి పొర ఏమన్నా, అంటే ఆ దెబ్బ తాకడం వల్ల పొర ఏమన్నా వస్తే పొర ఆపరేషన్ చేసుకుని లోపల లెన్స్ వేయడానికి ఛాన్స్ ఉంటుందండి. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. కాకినాడ నుంచి రవి గారు నమస్తే అండి. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటో. ఇప్పుడు నా రైట్ కన్ను -9 పవర్ ఉందండి సార్. చెప్పండి. మన రైట్ కన్ను -9 పవర్, 9 ఉందండి పవర్. ఓకే. ఇప్పుడు రెటినా వచ్చే అవకాశాలు ఉన్నాయి నాకేనా? అంటే -9 అంటున్నారు కాబట్టి అది హై మయోపియా అంటామండి. సో ఖచ్చితంగా రెటినా చెకప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రెటినాలో చిన్న చిన్న హోల్స్ ఆర్ వీక్ ఏరియాస్ రావడానికి ఛాన్స్ ఉంటాయి హై పవర్ ఉన్న వాళ్ళకి. సో అది చెక్ చేయించుకుంటే దానిలో ఏమన్నా అట్లాంటి హోల్స్ ఉంటే మాత్రం ఒక చిన్న లేజర్ చికిత్స ద్వారా అది క్యూర్ చేయగలుగుతాము. చేసుకోవచ్చండి, అది చేసుకోవచ్చు. మీరు లేజర్ కూడా చేసుకోవచ్చు. ఆర్ లేజర్, ఎందుకంటే పవర్ ఎక్కువ ఉంది కాబట్టి కొన్నిసార్లు లేజర్ చేయడానికి కూడా వీలు ఉండకపోవచ్చు. సో అట్లాంటప్పుడు కంట్లో లెన్స్ పెడతారండి, కాంటాక్ట్ లెన్స్ అని ఉంటుంది, అది కంట్లో అమరుస్తారు, ICLs అంటారు. అది చేయించుకోవచ్చు. బట్ దానికంటే ముందు మీరు రెటినా అనేది పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం.
ఆ కంట్లో హోల్స్ అలాంటివి ఏమన్నా ఉంటే దానికి లేజర్ ఫస్ట్ చేసుకున్న తర్వాతనే ఈ కంటి ఆపరేషన్ అనేది మీకు అద్దాలు లేకుండా చేసుకోవచ్చండి. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు, మనకి డయాబెటిక్ వల్ల వచ్చే కంటి రెటీనాల సమస్యలు కాకుండా అదర్ రెటీనా డిజార్డర్స్ ఏమైనా చూస్తూ ఉంటామా? ఆ రెటీనా ఇప్పుడు తను చెప్పినట్టుగా హై పవర్ ఉన్న వాళ్ళకి, గ్లాసెస్ ఎక్కువ హై పవర్ ఉన్న వాళ్ళకి రెటినల్ హోల్స్ కానీ రెటినల్ డీజనరేషన్ కానీ అని అంటాము. సో ఇవి ఉన్నప్పుడు ఏంటంటే కంట్లో కొంతమందికి బ్లాక్ చుక్కల్లాగా ఆర్ మెరిచినట్టుగా ఫ్లాషెస్ అంటాము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయండి. ఇలాంటప్పుడు మనము ఆ హోల్స్ని ముందే మనము లేజర్ ద్వారా క్లోజ్ చేసేసుకుంటే రెటినా అనేది ఊడిపోకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఆర్ కొంతమందికి రెటినా అనేది ఊడిపోతే దాన్ని రెటినల్ డిటాచ్మెంట్ అంటాము. సో రెటినా డిటాచ్ అవుతే మళ్ళీ దాన్ని అతికేయడం రెటినల్ డిటాచ్మెంట్ సర్జరీ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఇదే కాకుండా చిన్నపిల్లల్లో కూడా, అంటే నెలలు తక్కువగా పుట్టిన వాళ్ళకి, ప్రిమేచ్యూర్ బేబీస్కి, వాళ్ళకి రెటినోపతి ఆఫ్ ప్రిమేచ్యూరిటీ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే కంటి రెటినా బ్లడ్ వెజల్స్ డెవలప్ కాకుండా బ్లీడింగ్, రెటినా ఊడిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి బేబీస్కి మనం పుట్టిన నెలలోపే రెటినా ఎవాల్యుయేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే మనకి హై పవర్ గ్లాసెస్ యూజ్ చేస్తున్న వాళ్ళు తరచూ మనకి రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి? రెగ్యులర్గా చేయించుకోవాలండి, ప్రతి సంవత్సరం అయితే ఖచ్చితంగా. ఫస్ట్ చేయించుకున్నాక ఎలాంటి హోల్స్ డీజనరేషన్ లేదు అని అంటే మాత్రం వాళ్ళకి ప్రతి సంవత్సరానికి ఒకసారి రెటినా చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. మధ్యలో వీళ్ళకి ఇలాంటి ఫ్లోటర్స్, బ్లాక్ స్పాట్స్ కానీ ఆర్ కంట్లో మెరుపుల్లాగా ఏదన్నా ఫ్లాష్ లాగా వస్తే మాత్రం ఇమ్మీడియట్గా అదే రోజు రెటినా ఎవాల్యుయేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే మన ప్రివెన్షన్స్ దీన్ని, అసలు డయాబెటిక్ రెటినోపతిని మనం ఎలా అరికట్టవచ్చు? సో మెయిన్ డయాబెటిక్ రెటినోపతి ఇది మధుమేహంతో వచ్చే సమస్య కాబట్టి ఫస్ట్ డయాబెటీస్ని మనం కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో గుడ్ డైట్, ఎక్సర్సైజ్ అండ్ డయాబెటిక్ కంట్రోల్ స్టేటస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి. దీంతోపాటు బ్లడ్ ప్రెషర్ కానీ, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళ కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటే ఒకవరకు మనకు డయాబెటిక్ రెటినోపతి రాకుండా, వచ్చినా కానీ ఇంకా ఎక్కువ అడ్వాన్స్ స్టేజ్గా పోకుండా మనం కాపాడగలుగుతాం. రైట్ డాక్టర్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. సంగారెడ్డి నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే డాక్టర్. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు డయాబెటిక్ ఉందండి సార్. చెప్పండి. దాంతో ఇంట్లో చూస్తున్నా, ఇప్పుడు జర్నీ దాంట్లో కంటి చూపు మీద ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు. ఎలా ఎఫెక్ట్ పడుతుంది? నాకు 2.5 years అవుతుందండి డయాబెటిక్ వచ్చి. డయాబెటిక్, మీ చూపు ఎలా ఉంది సార్? చూపు బాగానే ఉందా? చూపు దూరం బాగా కనిపిస్తుంది, దగ్గరలో చిన్న అక్షరాలు కనిపించండి. చిన్న అక్షరాలు కనిపించవు అంటే అద్దాలు ఉన్నాయా? గ్లాసెస్ పెట్టుకుంటున్నారు? 1 kilometer వరకు చూస్తాం, మంచిగా కనిపిస్తాయి. అంటే ఈ షుగర్ వల్ల, డయాబెటిక్ వల్ల డయాబెటిక్ రెటినోపతి అంటారండి, రెటినా సమస్యలు వచ్చే వాటిని. సో మీరు ఎప్పుడన్నా రెటినా ఎగ్జామినేషన్ చేయించుకున్నారా? ఏం చేయించలేదండి, షుగర్ టెస్ట్ చేపిస్తారా మంత్రి? లేదు, కంటి ఎగ్జామినేషన్, కంట్లో డ్రాప్స్ వేసి రెటినా చెకప్ అనేది చాలా చేయించుకోవడం చాలా ముఖ్యమైనది. అది చేస్తే లోపల ఏమి రెటినోపతి చేంజెస్ ఏం లేవు అని అంటే మీరు ప్రతి సంవత్సరం ఒకసారి రెటినా చెకప్ చేసుకుంటే సరిపోతుంది. లేదు, దానిలో ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం తరచుగా ఫ్రీక్వెంట్ గా ప్రతి 6 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకోవాలి. దీంతో యూరిన్ ఇన్ఫెక్షన్ అయిందండి. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని అన్నారు, మన టెస్ట్. అంటే యూజువల్లీ ఇప్పుడు ఈ డయాబెటిక్ వల్ల కండ్లు ఎట్లా ఎఫెక్ట్ అవుతాయో కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంటాయి. దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. సో ఇవి రెండు ముఖ్యమండి, కిడ్నీస్, కళ్ళు కూడా మీరు తరచుగా చెకప్ చేయించుకుంటే ముఖ్యం. అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో పోవాలండి సార్? మళ్ళీ ఒకసారి చెప్పండి. హలో సార్, చెప్పండి సార్. నేను డిస్ట్రిక్ట్ హాస్పిటల్కు వెళ్ళాను. ఎక్కడైతే మీకు కంటి, మీ దగ్గరలో ఉన్న కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెటినా ఎవాల్యుయేషన్ చేయించుకుంటానంటే వాళ్ళు చేస్తారండి మీకు. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్, ఇందాక మనం ఫస్ట్ చెప్పినప్పుడు మీరు అన్కంట్రోలబుల్ డయాబెటీస్ వల్ల ఈ డయాబెటిక్ రెటినోపతికి దారి తీస్తుందని చెప్పారు. మనకు అసలు షుగర్ వాల్యూస్ ఏ రేంజ్ లో ఉన్నప్పుడు ఈ సమస్యను చూడొచ్చు? షుగర్ వాల్యూస్ మనము యూజువల్లీ తినకముందు, అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ యూజువల్లీ 120-130 లోపు ఉండాలండి. అండ్ తిన్న తర్వాత అయితే 160 to 170 లోపు మెయింటైన్ చేస్తూ ఉండాలి. బట్ కొంతమందికి ఈవెన్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కానీ డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ రాకుండా, రావడానికి కొంచెం లేట్గా కూడా రావడానికి ఛాన్స్ ఉంటాయి. సో దానికి పర్టికులర్ వాల్యూస్ అంటూ ఏది లేదండి. ఈవెన్ కొంతమందికి షుగర్ లో ఉన్నా కానీ డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ రావడానికి ఛాన్స్ ఉంటాయి. ఎప్పుడైతే క్రానిక్ డయాబెటీస్, అంటే 25 years 30 years నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బికాస్ ఆఫ్ ద డ్యూరేషన్ కూడా డయాబెటిక్ రెటినోపతి చేంజెస్ రావడానికి ఛాన్స్ ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. రాజంపేట నుంచి లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. సార్, మా పాపకి దూరం చూపు కనపడదు సార్. వయసు ఎంత అండి పాప? దగ్గరికి వెళ్ళి చూస్తుంది. వయసు ఎంత పాపది?
8 సంవత్సరాలు సార్. అంటే ఎన్ని రోజుల నుంచి సమస్య ఉంది? పుట్టుకతోనే సార్, పుట్టుక మేనరికం. మేనరికం. సో ఈ మేనరికం వల్ల కూడా కంటి రెటినా సమస్యలు రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. రెటినాలో ఉండే రాడ్స్ అండ్ కోన్స్ అనేటివి సెల్స్ ఉంటాయి, ఫోటో రిసెప్టార్స్. అవి కొన్ని డెవలప్ కాకుండా కంటి చూపును అనేది కోల్పోవడానికి ఛాన్స్ ఉంటుంది చిన్న వయసులోనే. సో వీళ్ళకి లో విజువల్ ఎయిడ్స్ అని ఉంటుంది సార్ వీళ్ళకి. అంటే నార్మల్ అద్దాలు కాకుండా గ్లాసెస్, కొంచెం అద్దాలు థిక్ బూత్ అద్దాలు కానీ మ్యాగ్నిఫైయర్స్ తోటి దగ్గర చూపు చూడాలంటే మ్యాగ్నిఫైయర్ గ్లాసెస్ వాడాల్సి ఉంటుంది. అండ్ అదే దూరం చూపు ఏదైనా తక్కువ ఉంటే మాత్రం టెలిస్కోప్స్ అని దొరుకుతాయి. ఆ గ్లాసెస్ పెట్టుకుంటే వాళ్ళకి కొంచెం ఉన్న చూపు కంటే ఇప్పుడు మెరుగ్గా కనపడడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ అయితే మనకి డయాబెటిక్ రెటినోపతి బాధపడేవాళ్ళు మనం ఇంకా అది క్రానిక్ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ షుగర్ లెవెల్స్ యథావిధిగా అదే స్టేజ్కి పెరుగుతూ తగ్గుతూ ఫ్లక్చువేషన్స్ అలా ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఇది వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు ఈ అడ్వాన్స్ స్టేజ్లో ఏదైతే బ్లీడింగ్ అయ్యి డయాబెటిక్ అడ్వాన్స్ స్టేజ్ అంటాం వాటిని, అలా సర్జరీ చేశాక కూడా షుగర్ కంట్రోల్ లేకపోతే మళ్ళీ బ్లీడింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు కంటి ప్రెషర్ కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని గ్లకోమా అంటాం, నియోవాస్కులర్ గ్లకోమా అంటాం. అది వస్తే మాత్రం కంట్లో ప్రెషర్ పెరిగేసి ఇంకా కన్ను చూపే కాకుండా నొప్పి, పెయిన్ అవన్నీ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఓకే, మరి అటువంటి సమయంలో పేషెంట్ మనం ఆ నొప్పి నుంచి, ఆ బాధ నుంచి ఎలా బయటకు అంటే కంటి ప్రెషర్ తగ్గించడానికి దానికి డ్రాప్స్, మెడికేషన్స్, టాబ్లెట్స్ ఇస్తామండి. అండ్ అదే కాకుండా దానికి ప్రెషర్ తగ్గించడానికి ఆపరేషన్ కూడా, సర్జరీ కూడా చేస్తాం. ఓకే, అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ డయాబెటిక్ రెటినోపతి వాళ్ళు సర్జరీ చేయించుకున్న తర్వాత వాళ్ళు బాధ నుంచి బయటపడవచ్చు? సర్జరీ చేయించుకున్న తర్వాత ముఖ్యమైనది షుగర్ అనేది బాగా కంట్రోల్ పెట్టుకోవడం అండ్ తరచూ చెకప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది ఆపరేషన్ చేయించుకొని వాళ్ళకి చూపంతా బాగానే ఉందని చెప్పేసి మళ్ళీ వాళ్ళు చెకప్కి వెళ్ళకుండా ఫర్ 2-3 ఇయర్స్ అలాగే వెళ్ళకుండా మళ్ళీ సడన్గా చూపు తగ్గిపోయానే వస్తారు. అలాంటిది కాకుండా ఆపరేషన్ ఒకసారి అయింది అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకోవడం చాలా ముఖ్యం. ఓకే, అయితే రెటినాకి ఆపరేషన్ తర్వాత రెటినాకి సంబంధించిన మనం మెడిసిన్స్ వాడకపోయినప్పటికీ కూడా మనకు షుగర్కి సంబంధించిన ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాల్సిందేనా? ఖచ్చితంగా కంటిన్యూ చేయాలండి. ఎందుకంటే ఇది వచ్చిన సమస్య షుగర్ వల్ల, కంటిలో ఏం ప్రాబ్లం ఉండదు, కంటి షుగర్ వల్లనే కంటి సమస్య వచ్చింది కాబట్టి షుగర్ అనేది ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు ఆపదు, అలాగే కంటిన్యూ చేయడం ఇంపార్టెంట్. ఓకే, ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం మనం రెటినాలో? రెటినాలో ఇవే కాకుండా వీన్ అక్లూషన్స్ అంటామండి. అంటే రక్తనాళాల్లో ఏదైతే సరఫరా అయ్యే బ్లడ్ అనేది బ్లాక్ అయిపోతుంది, ఎస్పెషల్లీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు, దానివల్ల కూడా కంటి వాపు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంతమందికి ఈవెన్ యాంబ్లియోపియా అంటాం. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక కన్ను తోటి ఎక్కువ ఫోకస్ చేయకుండా కంటి ఆబ్జెక్ట్స్, దాని నర్వస్ సిస్టమ్ డెవలప్ కాకపోవడం, దాన్ని యాంబ్లియోపియా అంటాం, లేజీ ఐ అంటాము. సో ఇవన్నీ కూడా రెటినా తోటి వచ్చే సమస్యలు. ఓకే, అయితే మనకి లాసిక్ సర్జరీ నేను వింటూ ఉన్నాను. అసలు లాసిక్ సర్జరీ అంటే ఏంటి, ఇది ఎవరెవరు చేయించుకోవచ్చు? లాసిక్ సర్జరీ అంటే మెయిన్లీ మన గ్లాసెస్, అద్దాలు ఏవైతే ఉంటాయో అవి లేకుండా చేయించుకునే ఆపరేషన్ లాసిక్ సర్జరీ అంటారు. ఇది లేజర్ ద్వారా రెక్టిఫై చేస్తారండి. దీనికి అందరూ ఎలిజిబుల్ కాదు. ఎందుకు అని అంటే కంటి నల్లగుడ్డు సైజ్ అనేది ఇంపార్టెంట్. నల్లగుడ్డు మందం అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే చేయగలుగుతారు. అది బాగా తక్కువ ఉంటే ఈ లాసిక్ ఆపరేషన్కి అర్హులు కారు. అదే కాకుండా కంటి రెటినాలో ఏదైనా సమస్యలు ఉన్నాయా, మీకు ఇంతకు ముందుగా చెప్పినట్టుగా హై పవర్ ఉన్న వాళ్ళకి రెటినాలో హోల్స్ కానీ వీక్ ఏరియాస్ కానీ ఉండడానికి ఛాన్స్ ఉంటాయి. అలా ఉన్న వాళ్ళకి రెటినా ఫస్ట్ లేజర్ చేయించుకున్నాక ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ లాసిక్ చేయించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఇంత వయసు కూడా ఉండాలని చెప్తూ ఉంటారు. ఏ వయసు పైబడిన వాళ్ళు? మినిమం 18 నుంచి 20 సంవత్సరాలు దాటిన వాళ్ళకైతే లాసిక్ చేయించుకోవచ్చు. అండ్ అదే కాకుండా పవర్ అనేది సేమ్ కాన్స్టెంట్గా ఉండాలి. ప్రతి 6 నెలలు మనం చెక్ చేయించుకున్నప్పుడు పవర్ ఫ్లక్చుయేషన్స్ అనేది ఉండదు, ఐ గ్లాసెస్ పవర్. అలా ఉన్నప్పుడు మనము వీళ్ళను ఎలిజిబిలిటీ కిందకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చేంజ్ అవుతూ ఉందనుకోండి, కొంతమందికి ఎవ్రీ 6 months పవర్ అనేది మారుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మాత్రం లాసిక్ చేసినా కానీ మళ్ళీ పవర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, రాజమండ్రి నుంచి నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. అమ్మా నమస్తే అమ్మా. సార్ చెప్పండి. నాకు ఆల్రెడీగా ఒక 8 years బ్యాక్ ఆపరేషన్ అయిందండి కంటికి. క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేశారు. ఓకే సార్. 2 కళ్ళకి క్యాట్రాక్ట్ చేశారండి. తర్వాత 8 years నుంచి కూడా బాగా ఈ మధ్యన కొద్దిగా లైట్ గా రైట్ ఐ కొద్దిగా ఫేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే. మొన్న రెటీనా డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే అంత బాగానే ఉంది, కానీ ఆపరేషన్ చేసిన తర్వాత తెల్లగా ఏర్ అయితే వచ్చింది. దాని ఇది ఏజర్ తోటి మామూలుగా తీయాలని చెప్పేసి అన్నారు సార్. దానికి ఏమో అర్థం కాక నేను ఒక 5 days టైం అడిగాను, ఇంకా చేసుకోలేదు సార్. దానివల్ల ఉపయోగం సార్? లేదండి, ఇప్పుడు మీరు క్యాట్రాక్ట్ అంటే ఏంటంటే లోపల ఉన్న మూత బిందును తీసేసి మీకు ఒక లెన్స్ అనేది అమర్చారు లోపల. సో ఆ లెన్స్ వెనకాల ఒక క్యాప్సూల్ అనేది ఉంటుందండి. అది కొంచెం వైటిష్ ఒక గ్రోత్ లాగా ఫామ్ అవుతుంది. ఇది సాధారణంగా చాలా కామన్ ఇది. సో దీనికి ఒక చిన్న లేజర్ ద్వారా అది లెన్స్ ని క్లీన్ చేస్తారండి. ఆ లెన్స్ వెనకాల ఉన్న క్యాప్సూల్ అనేది ఏదైతే ఉంటుందో
అది క్లీన్ చేయడం ద్వారా మళ్ళీ మీకు ముందు ఏదైతే ఆపరేషన్ తర్వాత వచ్చిన చూపు ఏదైతే ఉందో అంత చూపు మీకు రావడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే రెటినా అంతా బాగుంది కాబట్టి. రెటినా బాగుంది అన్నారండి. సో ఖచ్చితంగా లేజర్ చేయించుకుంటే మీకు లాభం ఉంటుందండి. ఓకే, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. డాక్టర్ గారు అయితే మనకి డయాబెటిక్ రెటినోపతికి తర్వాత సర్జరీ చేయించుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేషెంట్? ఈ సర్జరీ అయ్యాక కంట్లో మేము యూజువల్గా ఏంటంటే ఆయిల్, సిలికాన్ ఆయిల్ ఫిల్ చేస్తామండి. దాన్ని మళ్ళీ బ్లీడింగ్ రాకుండా ఉండడానికి సిలికాన్ ఆయిల్ అనేది పెడతాము. సో ఈ ఆయిల్ని మళ్ళీ ఒక 3 నెలల తర్వాత సిలికాన్ ఆయిల్ అనేది తీసేస్తాము ఒకసారి బ్లీడింగ్ తగ్గాక. సో సర్జరీ వెంటనే అయ్యాక వాళ్ళు తీసుకునే చర్యలు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా వర్క్ చేయకపోవడము, ఒక 1 వీక్ to 10 days వరకు కొంచెం రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ షుగర్, డయాబెటీస్ కంట్రోల్ అనేది ముఖ్యంగా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ వారం రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ చెకప్ చేయించుకునేది ఉంటుంది. అండ్ 3 months తర్వాత ఈ సిలికాన్ ఆయిల్ అనేది తీసేస్తామండి. ఓకే, అయితే మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని ఆల్వేస్ చెప్తూ ఉంటాం కదా. సో అసలు డయాబెటిక్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఇంపార్టెంట్ గుడ్ డైట్ అండి. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లేకుండా అన్ని కరెక్ట్ మోతాదులో తీసుకుంటే ఈ ఉన్న డయాబెటీస్ని మనం కంట్రోల్ చేసుకోవడం ఉంటుంది. సెకండ్ వచ్చేసి వ్యాయామం, ఎక్సర్సైజ్. సో గుడ్ ఎక్సర్సైజ్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వచ్చేసి స్ట్రెస్, ఎక్కువ మనం టెన్షన్ పడడం కానీ, మెడిటేషన్, యోగా ఇవన్నీ చేయడం ద్వారా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. దీనివల్ల డయాబెటిక్ రెటినోపతి రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి డయాబెటిక్ రెటినోపతి గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాళ్ళ హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.